research-based education, SAP, PEGA certifications, entrepreneurship, KL, deemed to be university. ఇవాళ ఈ రాధాకిషన్ రావు అనే రాక్షసుడు ప్రభుత్వ బీఆర్ఎస్ ప్రభుత్వ అండతోటి రెచ్చిపోయి ఫేక్ కేసులు, మనీ ఎక్స్టార్షన్. అంటే నాకు ఒక ఎక్స్పీరియన్స్, నేను శివాజీ స్టాచ్యూ ఇష్యూ అయినప్పుడు నేను కేసీఆర్ గారు గజ్వెల్కి పోవడం జరిగింది. వాళ్ళ ప్రాతినిధ్యం వహిస్తున్న కేసీఆర్ గజ్వెల్కి హిందూ సోదరులపై దాడులు జరిగి దెబ్బలు తాకితే పరామర్శించడానికి వెళ్తే వెళ్ళి రాగానే కేసులు పెట్టారు. నాకు అప్పుడున్న కమిషనర్ శ్వేత గారు. అది తర్వాత వచ్చినాక ఈ రాధాకిషన్ అనే తోడు నాకు ఫోన్ చేసి, పాస్పోర్ట్ ఫోన్ చేసి, నువ్వు సీఎం కాన్స్టిట్యున్సీకి పోయేంత మొగాడివా, నువ్వు ఏం పని నీకు పోవాలంటే, సార్ మా హిందుత్వం గురించి ఫైట్ చేస్తాం, మేము గోమాత గురించి ఫైట్ చేస్తాం, దాని గురించి నేను పోవడం జరిగిందంటే, నువ్వు రా, నువ్వు పోయే పని ఏముంది నీకు, నువ్వు పోతే మాత్రం ఈసారి పీడీ యాక్ట్లు పెడతాం నీ మీద, నువ్వేం సంగతో నీ సంగతి అంతా తెలుస్తామని చెప్పి నీ యొక్క ప్రతి ఒక్క ఫోన్ మూమెంట్, నువ్వు ఎక్కడ పోతున్నావు ఎక్కడికి వస్తున్నావు అన్ని ఒక్కటి నా దగ్గర ఉన్నది. అని ఫోన్ రికార్డింగ్ కూడా, ట్యాపింగ్ కూడా చేయడం జరిగింది. పీడీ ఇష్యూ ఎప్పుడైతే నా మీద అయిందో అప్పటి నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వము ఈ రాధాకిషన్ లాంటి రౌడీలు గూండాలు, పోలీస్ ఆఫీసర్ ముసుగులో ఉన్న గూండాలని పెట్టి మరి ఫోన్ ట్యాపింగ్ చేసి నా యొక్క మూమెంట్స్ కూడా అబ్జర్వ్ చేసి నన్ను ఒక రకంగా ఎక్స్ట్రాక్షన్ చేయడం జరిగింది. నేను భయపడలే కాబట్టి నడిచిపోయింది. ఇవాళ అప్పుడు పెట్టినాక నేను వినలేదు, నేను నా హిందుత్వం గురించి పోరాడతానని చెప్పినాక కావాల్సుకొని మళ్ళీ ఆడ అమ్మవారి టెంపుల్ దగ్గర నా మీద అక్రమ ఆయుధాల కేసులు పెట్టడం జరిగింది. ఫేక్ కేసు దగ్గర ఆయుధాలకి సంబంధించి నా గన్మెన్ల దగ్గర వెపన్ లైసెన్స్లు అన్నీ ఉన్నాయని చూపించినా కూడా ఫేక్ కేసు చేయడం జరిగింది. దాని మీద కూడా నేను మీడియాకి ముఖంగా నేను కొన్ని చెప్పడం జరిగింది. ఇమీడియట్ నాకు మళ్ళీ 2 రోజులు అయినాక ఫోన్ చేసి, నేను ఈ ఫామ్ హౌస్ మీద రైడ్ చేస్తున్నాను, నువ్వు జంతువులని కూడా సీజ్ చేస్తాను. ఎట్లా చేస్తారు సార్, నాకు అన్ని లైసెన్స్లు నేను అన్ని రైడ్ చేసి నేను పెట్టే కేసులు పెడతా, నేను మీద డ్రగ్స్ కేసులు పెట్టగలుగుతా, నేను గంజాయి కేసులు పెట్టగలుగుతా, ఏమైనా చేయగలుగుతా. దాని మీద ఇవాళ రాధాకిషన్ రావు వల్ల ఎన్నో జీవితాలు నాశనం అయిపోయింది. నా లెక్క ముందుకు వచ్చి ఎవరు చెప్పలేదు. ఇవాళ డీజీపీ గారు కంప్లైంట్ చేయడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించి డెఫినెట్గా యాక్షన్ తీసుకుంటా అన్నారు. ఇంకోటి కూడా చెప్తున్నాం, ఈ రాధాకిషన్ రావుకి 100,000 కోట్లు ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయని ఇవాళ సిబిఐ విచారణ జరపాలి. నేను ఈడీకి కూడా లెటర్ రాయబోతున్నా, వీళ్ళ ఆస్తులపై విచారణ జరపాలి. వీళ్ళ జీతం ఎంత అసలు మీరు ఆలోచించండి. ఒక రిటైర్ అయిన ఒక పర్సన్ 3 ఏళ్ళు ఒక స్పెషల్ జియోజీసీ ఓఎస్డీగా, ట్రాన్స్పోర్ట్ ఓఎస్డీగా ఎంత పర్మిషన్ ఇస్తాం అంటే గవర్నమెంట్ అవుట్రైట్గా సపోర్ట్ చేస్తుంది వీళ్ళకి. ఎందుకంటే రాష్ట్రపత్వం కలిగిన వాడే రాధాకిషన్ రావు. వానికి అవుట్రైట్ సపోర్ట్ చేసి ప్రజాప్రతినిధులు, సినిమా హీరోయిన్ల పని ఏముందండి, వాళ్ళకి వాళ్ళ మీద ట్యాపింగ్ చేయాల్సిన పని ఉంది. మరి వాళ్ళని ఏ రకంగా బెదిరించారో మరి ఈ పూర్తి ఎపిసోడ్కి సంబంధించి ప్రజలు ఎవరైతే బాధితులు ఉన్నారో అందరూ కూడా బయటికి రావాలి. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. బీజేపీ తరఫున నేను కూడా హామీ ఇస్తాను, ఎవరికి ఏం అన్యాయం జరిగినా మా బీజేపీ పార్టీ అండగా ఉంటుందని చెప్పి తెలియదు. ఈయన ఆస్తులపై ఈడీ విచారణ జరపాలి, ఈయన ఆస్తులపై సిబిఐ విచారణ జరపాలి. నేను ఇంకేమేమి క్రైమ్ చేసిరో పోలీసులు గట్టిగా రేవంత్ రెడ్డి సర్కార్కి ఒకటే డిమాండ్ చేస్తున్నా, ఎలాంటి ప్యాకేజీలకు అమ్ముడుపోకుండా ఈ యొక్క ఇష్యూని మొత్తం బయటికి తీయాలి, ప్రజల ముందు ఉంచాల్సిందిగా డిమాండ్. అంటే రాధాకిషన్ రావు కేవలం పొలిటికల్ లీడర్సే కాదు, వ్యాపారవేత్తలు కూడా బెదిరింపులకు దిగి వాళ్ళ నుండి కూడా డబ్బులు వసూలు చేశాడని చెప్తున్నారు. నన్ను కూడా బెదిరించారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.